చార్మి గారిని దగ్గర నుంచి చూశారు. ఆమెని అంటే చార్మిలో అందమని కానీ ఆమె బాగుంటుందని స్క్రీన్ మీద చూపించడం కానీ చాలామంది చేస్తే ఆమె యాక్టింగ్ సైడ్ మీరు చూపించారు. సో చార్మి గారు అలా కెరీర్ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆమె కెరీర్ ఆగిపోయి ఒక నిర్మాతగా టర్న్ తీసుకొని ఈ రోజున ఆమె కష్టపడుతుంది కానీ ఒక సైడ్ నుంచి నిందలు మోయడం కానీ, సో చార్మి గారి కెరీర్ ఇలా అవ్వడానికి మీరు దగ్గర నుంచి చూసిన మనిషి కాబట్టి ఎందువల్ల అయిందంటారు? కెరీర్ అని కాదు, నేను అనుకుంటే ఆమె అంతకుముందు సక్సెస్ఫుల్ హీరోయినే. అవును. తర్వాత మన సినిమా చేసింది ఆమె బాగా నమ్మకం ఉంటుంది. తర్వాత పూరి గారి సినిమా ఏదో చేసింది, పేరు గుర్తులేదు నాకు. జ్యోతిలక్ష్మి అది కూడా ఆమె అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసింది, మంచి కథ. 2 సినిమాల్లోనే ఆమె ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రాబ్లం చిరాకేసి ఉంటుంది, వీళ్ళు మంచి సినిమాలు చూడరు, మంచి పెర్ఫార్మెన్స్ చూడరు, వీళ్ళకి అనవసరం మనం చేయటం అని ఆమె రూట్ మార్చుకుని ఉంటుంది. మార్చుకొని ప్రొడ్యూసర్ అయింది. సరిగ్గా ఈ ఇండస్ట్రీలో 100 మంది అంటే 100 అంటారు. ఆమె చేసుకుంటానే పోతుంది, పట్టించుకోవట్లేదు కదా. తన కష్టం తను పడుతూనే అంతే కదా, పడిని అయిపోయింది. మనం దాని గురించి కామెంట్ చేయటం ఎందుకు? ఆమె షీఈస్ డూయింగ్ గుడ్. డబ్బులు సంపాదించినప్పుడు సంపాదిస్తున్నారు, పోగొట్టినప్పుడు ప్రొడ్యూసర్ అనే వాళ్ళకి తప్పదయ్యాను. సార్ మీరు సినిమాలు చేసేటప్పుడు మీ తరంలో, అంటే తరం అంటే మళ్ళీ మీ ఏజ్ గుర్తు చేయడం అది కాదు నా ఉద్దేశం, మీరు సినిమాలు చేసేటప్పుడు సార్ హీరోలని విపరీతంగా ఆరాధించేవాళ్ళు. అయితే దాంట్లో ఎలాంటి ఒక ఫేక్ ఉండేది కాదనమాట. అంటే ఎవరో పక్క నుంచి జనాలు పుల్ చేయడం అలాంటిది ఏమి ఉండేది కాదు. హీరో రోడ్ల మీదకి వస్తే దేవుళ్ళుగా చూసేవాళ్ళు. కృష్ణ గారిని కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ, వాళ్ళందరినీ కూడా నిజంగా దేవుళ్ళలాగే చూశారు. అదంతా చాలా రియలిస్టిక్గా, చాలా రియాలిటీగా జరిగిన సందర్భం అది. బట్ ఈరోజు ఇండస్ట్రీలో పరిస్థితి చూస్తే యూట్యూబ్లో పాటలకి వ్యూస్ కొంటున్నామని చెప్పి నిర్మాత చెప్తున్నారు, ట్రైలర్ వ్యూస్ కొంటున్నామని చెప్పి నిర్మాత చెప్తున్నాడు. సో జనాల్ని పుల్ చేస్తున్నారు. అంటే హీరోని ఒక బ్రహ్మపదార్థంగా పెట్టి చుట్టూ హీరోని లేపడానికి మళ్ళీ వీళ్ళే ఎదురు డబ్బులు పెడుతూ ఆఖరికి బుక్ మై షోలో రేటింగ్కి కూడా డబ్బులు పెడుతున్నారు. సో నిర్మాతలే ఇంత ఖర్చు చేసి నిర్మాతలే హీరోని లేపుతున్నారు. ఈ రోజున ఉండే హీరోల రియల్ క్రేజ్ రియలేనా అంటే ఏం చెప్తారు? అంటే మరి రియల్ క్రేజే కదా, చచ్చిపోతాం అంటున్నారు అక్కడ. పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు చేతుల మీద, కాళ్ళ మీద, మెడ మీద, బొడ్డు మీద, అన్ని చోట్ల పొడిపించుకుంటున్నారు, గుండెల మీద, ఇన్ని చోట్ల పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారంటే రియలేనే కదా. మరి నిర్మాతలకు ఎందుకు సార్ ఇన్ని కష్టాలు? ఇప్పుడు మీరు ఒకటి అడుగుతున్న ప్రశ్నలోనే సమాధానం ఉంది మీకు. ఆ రోజునైనా ఈ రోజునైనా, ఆ రోజున అట్లీస్ట్ మార్నింగ్ షోకి వచ్చేవారు ఫ్యాన్స్ అంతా. ఈరోజు ఫ్యాన్స్ ఇంత పెద్ద ఫ్యాన్ ఫేర్ ఉన్న సినిమాలు కూడా కొన్ని సినిమాలకి మార్నింగ్ షోనే ఫుల్ అవట్లేదు. అవును. ఇది పెద్ద హీరోలు అని చెప్పబడే వాళ్ళ సినిమాలు కూడా. అంటే మరి దాంట్లోనే అర్థమైపోతుంది. మళ్ళీ అక్కడేమో హయ్యెస్ట్ ఫ్యాన్స్ ఉన్న హీరో అంటారు వాళ్ళు. మరి ఆ హీరో సినిమా మార్నింగ్ షోనే ఫుల్ అవ్వాలిగా. సోషల్ మీడియాలో ఒక్కొక్కరు హ్యాండిల్ చూస్తే కొన్ని మిలియన్స్ సినిమాలు మార్నింగ్ షో ఫుల్ అవ్వట్లేదు. మరి ఆ పరిస్థితి ఏమొస్తుంది ఏం చెప్పలేము. ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ మీడియా అయిపోయింది. ఎక్కువ మంది ఈ సోషల్ దాంట్లో పేర్లు పెట్టుకుని వాళ్ళ వ్యూస్, యూట్యూబ్ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, టీవీలో కనపడటం కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, వీళ్ళంతా ఫ్యాన్స్ అయిపోయారు. నిజంగా ప్యాషనేట్గా ఆయన కోసం, పలానా హీరో కోసం నేను ప్రాణం ఇస్తాననే వాళ్ళు బయటికి చెప్పేవాళ్ళే కానీ ఇచ్చేవాళ్ళు తక్కువ. 10%, 20% ఉంటారు. గతంలో ఏంటంటే 80% వాళ్ళు ఉండేవారు, 20% పబ్లిసిటీ కోసం వచ్చేవాళ్ళు. పబ్లిసిటీ లేకపోతే దానివల్ల అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకునేవాడు. ఇప్పుడు శోభన్ బాబు గారికి, కృష్ణ గారికి, ఈ రోజుకి ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరకి ఈ రోజుకి ఇంకా ఫ్యాన్స్ అట్టాక్ ఉన్నారు. వాళ్ళందరికీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ డబ్బులు పెట్టుకుని ఫంక్షన్లు చేస్తారు. కృష్ణ గారికి ఏ ఊళ్ళో పెడితే ఆ ఊరిలో విగ్రహం పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళ సొంత డబ్బులతో. శోభన్ బాబు గారికి ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే రోజు జనవరి 30వ తారీఖు, జూన్ 30వ తారీఖు అనుకుంటే ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్గా ఏదో ఇది చేస్తూ ఉంటారు, ఫంక్షన్లు చేస్తారు, లక్షలు ఖర్చు పెట్టి. సో మరి ఏం చెప్తాం అంటే వాళ్ళకి అంత అభిమానం ఉంది, ఇప్పుడు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ ఏంటంటే అభిమానం. మరి ఇప్పుడు ఉన్నవాళ్ళు మరి మార్నింగ్ షో రావట్లేదు జనం. అంటే వాళ్ళు 300-400 రూపాయలు ఖర్చు పెడతారు. ఇప్పుడు ఉన్న 10 మంది 20 మంది లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు సార్. తేడా. అండ్ మీ మీద నాకు ఒక కంప్లైంట్ ఉంది సార్. ఆ కంప్లైంట్ అంటే అది నాది కరెక్టేనా లేదు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు రాజా అంటారా? నేను అడుగుతాను, మీరు చెప్పండి దానికి. దాసరి నారాయణరావు గారు సార్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఆయన పరిష్కరించినన్ని సమస్యలు కానీ, ఆయన ఆదరించినటువంటి మనుషులు కానీ, సో అంటే పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా దాసరి గారు ఉన్నారు, ఆయన కాంపౌండ్లోకి అడుగు పెడితే ఆ సమస్య పరిష్కారం అవుద్ది అని చెప్పి ఒక నమ్మకం ఉండేది. అయితే
దాసరి గారి చుట్టూ ఒక కొంత వలయం ఉండేది మీలాంటి వాళ్ళు. ఆ సమస్యల్ని ఫస్ట్ విని ఫిల్టర్ చేసి దాసరి గారి దగ్గరికి తీసుకెళ్ళింది మీలాంటి వాళ్ళే, ముగ్గురు నలుగురు ఉన్నారు. సో ఇక్కడ అన్ని వింగ్స్ గురించి మీకు ఒక అవగాహన ఉంది. ఈ రోజున ఇండస్ట్రీలో దాసరి గారి స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. అది నేనే కాదు, మీరు కాదు, అందరూ చెప్తున్నమాట. ఎందుకంటే స్టార్స్ ఉన్నారు కానీ చిన్న చిన్న కార్మికుల కోసం సమయాన్ని వెచ్చించలేరు వాళ్ళు అని చెప్పి ఉన్నారు. నా కంప్లైంట్ ఏంటంటే మీ విషయంలో చిరంజీవి గారితో మీకు క్లోజ్ అసోసియేషన్ ఉంది, బాలకృష్ణ గారితో క్లోజ్ అసోసియేషన్ ఉంది, మోహన్ బాబు గారితో క్లోజ్ అసోసియేషన్ ఉంది. సార్ ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఏంది అనే పరిస్థితి నిజంగా సమాధానం లేదు. ఇండస్ట్రీ అంటే ఎవరంటే చెప్పే సమాధానం లేదు. ఈరోజు మీకు అన్నిటి మీద అవగాహన ఉండి వీళ్ళందరితో ఒక పరిచయం ఉండి మీరు ఎందుకు వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు పక్కన చేరి మనం చూసుకుందాం, నేను చూసుకుంటాను, మీ స్టార్ పవర్ అండగా ఉంటే నేను ఫీల్డ్ వర్క్లో నేను చూసుకుంటానని చెప్పేసి అన్ని విషయాల మీద అవగాహన ఉన్న మీరెందుకు కామ్ అయిపోయారు సార్? మీ మీద నాకు ఒక కంప్లైంట్ ఉంది సార్. ఆ కంప్లైంట్ అంటే అది నాది కరెక్టేనా, లేదు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు రాజా అంటారా? నేను అడుగుతాను, మీరు చెప్పండి దానికి. దాసరి నారాయణరావు గారు సార్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఆయన పరిష్కరించినన్ని సమస్యలు కానీ, ఆయన ఆదరించినటువంటి మనుషులు కానీ, సో అంటే పరిశ్రమలు ఎవరికి ఏ కష్టం వచ్చినా దాసరి గారు ఉన్నారు, ఆయన కాంపౌండ్లోకి అడుగు పెడితే ఆ సమస్య పరిష్కారం అవుద్ది అని చెప్పి ఒక నమ్మకం ఉండేది. అయితే దాసరి గారి చుట్టూ ఒక కొంత వలయం ఉండేది మీలాంటి వాళ్ళు. ఆ సమస్యల్ని ఫస్ట్ విని ఫిల్టర్ చేసి దాసరి గారి దగ్గరికి తీసుకెళ్ళింది మీలాంటి వాళ్ళే, ముగ్గురు నలుగురు ఉన్నారు. సో ఇక్కడ అన్ని వింగ్స్ గురించి మీకు ఒక అవగాహన ఉంది. ఈ రోజున ఇండస్ట్రీలో దాసరి గారి స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. అది నేనే కాదు, మీరు కాదు, అందరూ చెప్తున్నమాట. ఎందుకంటే స్టార్స్ ఉన్నారు కానీ చిన్న చిన్న కార్మికుల కోసం సమయాన్ని వెచ్చించలేరు వాళ్ళు అని చెప్పి ఉన్నారు. నా కంప్లైంట్ ఏంటంటే మీ విషయంలో చిరంజీవి గారితో మీకు క్లోజ్ అసోసియేషన్ ఉంది, బాలకృష్ణ గారితో క్లోజ్ అసోసియేషన్ ఉంది, మోహన్ బాబు గారితో క్లోజ్ అసోసియేషన్ ఉంది. సార్ ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఏంది అనే పరిస్థితి నిజంగా సమాధానం లేదు. ఇండస్ట్రీ అంటే ఎవరంటే చెప్పే సమాధానం లేదు. ఈరోజు మీకు అన్నిటి మీద అవగాహన ఉండి వీళ్ళందరితో ఒక పరిచయం ఉండి మీరు ఎందుకు వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు పక్కన చేరి మనం చూసుకుందాం, నేను చూసుకుంటాను, మీ స్టార్ పవర్ అండగా ఉంటే నేను ఫీల్డ్ వర్క్లో నేను చూసుకుంటానని చెప్పేసి అన్ని విషయాల మీద అవగాహన ఉన్న మీరెందుకు కామ్ అయిపోయారు సార్? మీ మీద నాకు ఒక కంప్లైంట్ ఉంది సార్. ఆ కంప్లైంట్ అంటే అది నాది కరెక్టేనా, లేదు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు రాజా అంటారా? నేను అడుగుతాను, మీరు చెప్పండి దానికి. దాసరి నారాయణరావు గారు సార్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఆయన పరిష్కరించినన్ని సమస్యలు కానీ, ఆయన ఆదరించినటువంటి మనుషులు కానీ, సో అంటే పరిశ్రమలు ఎవరికి ఏ కష్టం వచ్చినా దాసరి గారు ఉన్నారు, ఆయన కాంపౌండ్లోకి అడుగు పెడితే ఆ సమస్య పరిష్కారం అవుద్ది అని చెప్పి ఒక నమ్మకం ఉండేది. అయితే దాసరి గారి చుట్టూ ఒక కొంత వలయం ఉండేది మీలాంటి వాళ్ళు. ఆ సమస్యల్ని ఫస్ట్ విని ఫిల్టర్ చేసి దాసరి గారి దగ్గరికి తీసుకెళ్ళింది మీలాంటి వాళ్ళే, ముగ్గురు నలుగురు ఉన్నారు.